ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎన్నో పోరాట ఘట్టాలు సంరక్షణలతో సమ్మిళితంగా సాగిన తెలంగాణ సాధన ఉద్యమంలో ఎందరో మహానుభావులు, సాయుధ పోరాట వీరులు, మేధావులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, కార్మిక సంఘాలతో కలిసి వచ్చిన రాష్ట్ర ప్రజలు ముక్త కంఠంతో స్వరాష్ట్ర కాంక్షను వినిపించి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఇది. దేశ స్వాతంత్ర పోరాట తర్వాత అంత సుదీర్ఘమైన ఉద్యమం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగింది. 10 వసంతాలు పూర్తి చేసుకొని 11 వసంతాల్లోకి అడుగిడుతున్న శుభ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను గ్రామ స్థాయి నుండి జిల్లా కేంద్ర వరకు ఘనంగా జరుపుకుంటున్నాం. 29వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణలో ఆవిర్భావ వేడుకల సందర్భంగా రాష్ట్ర సాధన పోరాటాల్లో అమరులైన వారందరినీ స్మరించుకుంటూ నివాళులు అర్పించుచున్నాం. ఆదివాసులు అండగా నిలిచి అప్పటి నిజాం నిషాలకు పాలన విధాలను వ్యతిరేకిస్తూ ఆసిఫాబాద్ మండలం రౌట గ్రామంలో జన్మించి కెరమెరి మండలం బాబిజేగి జోడేఘాట్ ప్రాంతంలో గుర్రెల యుద్ధంతో నిజాం పాలకులను ఎదిరించి పోరాడిన ఆదివాసీ బిడ్డ పోరాట యోధుడు కుమారం భీం జిల్లావాసి అని చెప్పడానికి గర్విస్తున్నాను. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన మన ఆదివాసుల సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ భావితరాలకు అందించే విధంగా ప్రోత్సహిస్తున్నాం. ఆదివాసీ కళలో గొప్పదైన గుసైడు సంస్కృతాన్ని దేశ ప్రజలకు తెలిపిన జిల్లాకు చెందిన కనకరాజు గారిని పద్మశ్రీ వరించింది. ఈ సత్కారంతో ఆదివాసుల సంస్కృతికి మరియు జిల్లాకు దేశంలోని ప్రత్యేక గుర్తింపు లభించింది. గత శాసనసభ మరియు లోక్సభ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును అధిక సంఖ్యలో వినియోగించుకున్నందున జిల్లా ప్రజలకు మరియు ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించుటకు సహకరించిన అన్ని స్థాయిల ఉద్యోగులకు మరియు ప్రజాప్రతినిధులకు జిల్లా యాంత్రాంగ తరపున ధన్యవాదములు. జిల్లా అభివృద్ధికి నిరంతర కృషి చేస్తున్న అధికార యంత్రాంగానికి, ప్రజాప్రతినిధులకు, జిల్లా సంబంధిత వార్తలను మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.